ఓం గం గణపతే నమః. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీం మాత్రే నమః. నేను మీ గుణబ్రహ్మ సరస్వతి. త్రిశక్తి భక్తి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈ వీడియో ద్వారా ఒక ప్రత్యేకమైనటువంటి అంశం అండి ఇది. మన దేశంలోనే కాకుండా ఇతర దేశాల్లో కూడాను ఈ సమస్య ఎక్కువగా ఉంది. అదేమిటంటే భార్యాభర్తల మధ్య తడవుకి మనం చూసినట్లయితే గొడవలు రావడం, విడాకుల వరకు వెళ్ళడం, విడాకులు తీసుకొని విడిపోవడం. ఇదేం కొత్త విషయమేం కాదు కదా గురుగారు. విడాకులు అనేది సర్వసాధారణం అయిపోయింది ఈ రోజుల్లో. ఏ చిన్న విషయానికైనా గొడవలు పడడము, మిస్అండర్స్టాండింగ్ రావడము, కోర్టుల్ని సమీపించడము, వారిని ఆశ్రయించి విడాకులు తీసుకోవడం, విడిపోయి మళ్ళీ వారికి నచ్చిన వాళ్ళతో మళ్ళీ వివాహం చేసుకోవడము, ఇలా జరుగుతుంది కదా. ఇదేం పెద్ద గొప్ప విషయమేం కాదు కదా అని మీరు భావిస్తున్నట్లు అనుకుంటున్నా. నిజమే మీరు అనుకున్నది. అయితే ఈ విడాకులు అనేవి మీరు నిద్రలో ఉన్నప్పుడు భార్య కానీ లేదా భర్త కానీ గురక పెట్టారు అనుకోండి. ఆ గురక డిస్టర్బెన్స్ కి భార్య ఏం చేస్తుందంటే భర్త మీద నాకు నిద్ర సరిగా రావటం లేదు, అందువల్ల నేను విడాకులు కోరుతున్నానని అప్లై చేసినవి కూడా కొన్ని ఉన్నాయి. అదేవిధంగా భర్త భార్య మీద కంప్లైంట్ ఇచ్చి విడాకుల వరకు వెళ్ళిన సంగతులు కూడా కనబడుతున్నాయి. అయితే ఈ మధ్య కాలంలో ఇతర దేశాల్లో అయితే గురక రాకుండా ఉండడానికి ముక్కులోకి ఒక మిషన్ పెట్టుకొని పడుకుంటారు. అందువల్ల ఇప్పుడు గురక రాకుండా ఆ మిషన్ కొద్ది తక్కువ సౌండ్ ని ఉత్పత్తి చేస్తుందని కూడా ఇప్పుడు కొత్తగా కనుక్కునేది. మన దేశంలో లేదనుకోండి. అయితే జాతక రీత్యా మనం కానీ గమనించినట్లయితే పెళ్లి కాకముందుపై చూసుకోవచ్చు. ఇది స్త్రీకి గురక వస్తుందా లేదా పురుషుడికి గురక వస్తుందా, నిద్రలో చక్కగా మాకు సుఖం ఉంటుందని. అందుకని ఈ వీడియోని ప్రచురిస్తున్నా. అందులో మనకున్నట్టు 9 గ్రహాల్లోనే గురువు ఇక్కడ ప్రాణవాయువుని కలిగించే జీవకారకుడు అని చెప్పడం జరుగుతుంది. రాహుని ఏమంటారంటే అవయవాల్లో నోరు భాగం అని చెప్పడం జరుగుతుంది. శ్వాస వదిలేటప్పుడు ఈ ప్రాణవాయువుని నోటి ద్వారా వదలడాన్ని గురక అంటారు. దాన్ని మనం చూస్తుంటాం. గర్ర గర్ర బుర్ర బుర్ర అనేసి శబ్దాలు ఇస్తూ నిద్రపోతుంటారు. వారు ముక్కుతో శ్వాస వదలరు, గాలిని నోటితో వదలడాన్ని జరుగుతుంది. అందుకనే గురువు రాహు కలిస్తేనే గురక వస్తుంది. ఇది మనం గమనించాలి. అంటే మీకు కొద్దిగా తమాషగా అనిపిస్తూ ఉంటుంది. రా అని గుర్తు పెట్టుకుంటే చాలు. అంటే గురక రావడానికి కారణమే గురువు రాహు. అంటే అర్థం ఏమిటంటే గురువు రాహు ఏ యొక్క గదిలో ఉన్నా, ముఖ్యంగా 1వ స్థానంలో కానీ 2వ స్థానంలో కానీ 5వ స్థానంలో కానీ 9వ స్థానం కానీ మీ జాతక చక్రంలో గురువు రాహువులు పడి ఉన్నా, లేదా గురువు రాహుని చూస్తున్నా, కనీసం రాహువు నేను చెప్పిన స్థానంలో 1, 2, 5, 9లో ఉన్నా గానీ తప్పనిసరిగా వారు జీవితంలో గురక అనే వ్యాధితో ఇబ్బంది పడతారు. గురక అనేది ఒక వ్యాధి అండి. అంటే గురువు ప్రాణవాయువుని పంపిస్తున్నాడు, జీవకారకుడు అవుతున్నాడు. రాహువు మరణకారకుడు అవుతున్నాడు. అందువల్ల గురక తీసే వారికి ఆయుక్షీణం అని చెప్తుంది వైద్య శాస్త్రం. కొంతమంది చూస్తున్నాం మనం. ఇంతకుముందు ఒక అతను కూడా చనిపోయినాడు. అతను సంగీత విద్వాంసుడు. నాకు పేరు చెప్పాల్సిన సమయం లేదు, ఎందుకంటే చెప్పకూడదు అలాగా. ఆ సంగీత విద్వాంసుడు ఎప్పుడు చూసినా కానీ బాగా ఉపకాయం వచ్చేసి అలాగే కూర్చున్న చోటే గురక తీసేవాడట. చివరికి అలాగే గురకలోని పడకలోని చనిపోవడం జరిగిందని మనం వార్తాపత్రికలో విన్నాం, టీవీలో కూడా చూసాం. గొప్ప సంగీత కారకుడు, అనేక సినిమాలకి మ్యూజిక్ కూడా వాయించాడు. చక్రి అనే అతను చక్రి అంటుంటారు. అలాంటి వారికి కూడా ఇలాంటి గురక అనే వ్యాధి ఉంటుంది. అలాగే మీ జాతకంలో కూడా గురువు రాహు కలవడం, గురువుని రాహు చూడడం, లేదా రాహుని గురువు చూడడం, లేదా నేను చెప్పిన స్థానాల్లో గురువు రాహులు కలిసి ఉండడం, ఇలా జరిగితే తప్పనిసరిగా వీరికి గురక వ్యాధి ఉంది. దీన్ని మొదటే డాక్టర్ దగ్గరికి వెళ్ళి శ్వాస పరీక్షలు చేయించుకోవాలి. పెళ్లి కాక మునిపై ఇలాంటివి ఏమైనా ఉన్నా కానీ నాకు రాబోయే భర్త గురక పెడతాడు, నాకు వచ్చే భార్య గురక పెడుతుంది, దీని నుండి కొద్దిగా బయటపడాలంటే ముందుగానే వైద్య పరీక్ష చేయించుకోవాలనే ఆలోచన జ్ఞానం కలుగుతుందని ఈ యొక్క జ్యోతిష్ శాస్త్రం తెలియజేస్తుంది. ఎంత మంచి విషయాలు తెలియజేస్తుందో చూడండి. మరి ఎందుకు ఆలస్యం? వెంటనే పరీక్ష చేయించుకోండి. ఒకవేళ ఆ దోషాలు తొలగడానికి జాతకరీత్యా ఏమైనా నివారణలు ఉన్నాయని కావాలనుకుంటే మమ్మల్ని మీరు కన్సల్ట్ కావచ్చు. మరో అంశంతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. మీ గుణబ్రహ్మ సరస్వతి. సర్వే జనా సుఖినో భవంతు. శుభం భూయాత్.